కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరించే వారికి యూపీలో మాదిరిగా యోగి ట్రీట్మెంట్ ఇస్తామని పంచ్ డైలాగ్స్ తో బదులిచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కాలుకు కాలు తీసి కూర్చోబెడతామని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తాము భయపడలేదన్నారు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఎవరు ఊహించున్నాం. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు. వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూంలో, అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల. అదే మీరు చూడండి, ఈ రోజున దాదాపు 3,000 కోట్లు 3,500 కోట్ల రూపాయలతోటి దాదాపు 7,900 తోటి మనం ప్రారంభిస్తున్నది. నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీడి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం. బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే 20 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి. నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి. సో అందుకనే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్దంటే పిల్లలకి మనం ఏమిస్తాం, మీరు అందరూ 1,000 కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు, తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు. అందుకని మనందరి బాధ్యత ఇదంతా. సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత 1,000 కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఒకే ఒక వ్యక్తి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది. ఇది జేజేఎం, జల్ జీవన్ మిషన్. దీనికి ఇన్ని 1,000 కోట్లు ఇచ్చారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరించే వారికి యూపీలో మాదిరిగా యోగి ట్రీట్మెంట్ ఇస్తామంటూ పంచ్ డైలాగ్స్ తో బదిలిచ్చారు పవన్. నోటికొచ్చినట్టు మాట్లాడితే కాలుకు కాలు తీసి కూర్చోబెడతామంటూ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తాము భయపడలేదన్నారు.
ఇసుక తూర్పుగోదావరి జిల్లాలో అమరజీవి జలధార గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడడం జరిగింది. అసలు గత కొన్ని రోజులుగా వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎటువంటి వార్నింగ్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. కొంతమంది విదేశాల్లో దాక్కొని మాట్లాడుతున్నారు. వారికి కూడా నేను చెబుతున్నాను, నోరు దగ్గర పెట్టుకోవాలి, అదేవిధంగా ఎవరు కూడా గీత దాటి మాట్లాడొద్దంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. అలాగే చిన్నపిల్లల మధ్య అటు పిఠాపురంలో చిన్నపిల్లల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో పరిస్థితులను మేము చూస్తూనే ఉన్నాము. అధికారంలో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ఏమీ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మీరు చేసేది కూడా ఏదీ లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. అలాగే ఆఫీసర్స్ని కూడా మీరు బెదిరిస్తారా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిస్థితులను అన్నిటిని బట్టి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరి పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా ఇంత వాయిలెంట్గా వార్నింగ్ ఇవ్వడానికి అసలు ఎటువంటి పరిస్థితులు దారి తీసాయి అంటే ఆ విషయాలను కూడా బహిర్గతంగానే పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు నెలకొన్నాయి. కొన్ని కంపెనీలను కూడా బెదిరిస్తున్నారు, జైల్లో వేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెబుతున్నాను, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా నేను భయపడే వ్యక్తిని కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వాన్ని గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈమె గత కాలంలో యూపీలో అటు గ్యాంగ్స్టర్స్ని వారికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో యోగి ఆదిత్యనాథ్, అదే విధమైన ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఏపీలో ఉన్న రౌడీలకు కూడా మేము ఇస్తాము అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారిని వార్న్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాలుకి రౌడీయిజం చేస్తాము అంటూ కూడా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళందరికీ కూడా ముందే చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదు మేము ఇలాగే బిహేవ్ చేస్తాము, ఇలాగే మాట్లాడుతాము అంటే కాలుకు కాలు తీసి మూలన కూర్చోబెడతామంటూ కూడా వార్న్ చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అయితే కొన్ని రోజులుగా అటు గ్రామీణ ప్రాంతాలను అటవీ ప్రాంతాలను తిరిగి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ జరుగుతున్న అంటే ఏపీలో జరుగుతున్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి సో ఎవరైతే కూటమి ప్రభుత్వం గురించి ఆఫీసర్స్ గురించి మాట్లాడుతూ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారో వారందరికీ కూడా ఒక వార్నింగ్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన సందర్భాలను మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో అయితే వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే చంపేస్తామంటూ ఎవరైతే బెదిరిస్తున్నారో వారందరికీ చెప్తున్నాను, యూపీలో మాదిరిగా యోగి ట్రీట్మెంట్ ఇస్తామంటూ కూడా పంచ్ డైలాగ్స్తో బదులిచ్చారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, కొన్ని రోజులుగా చాలా సైలెంట్గా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాము. బహిరంగంగానే వైసీపీ నేతలకు ఈ విధమైన వార్నింగ్స్ అయితే ఇస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంత ఆవేశంగా ఫస్ట్ టైం అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రకమైన స్థాయిలో ఇంత ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. 2019 ఎన్నికల టైంలో ఎన్నికల ప్రచారంలో ఇదే ఆవేశంతో పవన్ కళ్యాణ్ మాట్లాడేవారు. దాని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆ స్పీడ్ని ఆ దూకుడిని పవన్ కళ్యాణ్ కొంత తగ్గించారు. 2024 ఎన్నికల్లో కూడా చాలా కూల్గానే కనిపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినా కూడా ఇంత ఆవేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎప్పుడు కూడా మాట్లాడాల. కానీ ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అనేవి రీసెంట్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రకరకాల వ్యంగ్యాస్త్రాలు కావచ్చు, బూతులు కావచ్చు, ఇవన్నీ కూడా జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కి రీచ్ చేస్తోంది. సో ఇదే సందర్భంలో అది పరిణితి దాటిపోవటం ఇష్టరాజ్యంగా చెలరైపోయిన నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక విధంగా గొంతు ఊపారు. ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేవారి తాట తీస్తానని, అంతేకాకుండా వేరే దేశాల్లో ఉండి మాట్లాడేవాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన కొంతమంది వేరే దేశాల్లో ఉండి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు, సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వారందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాకి, ఆ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్న విదేశాల్లో ఉన్న వ్యక్తులకి డైరెక్ట్ వార్నింగ్ అనేది ఫస్ట్ టైం ఇదే అని చెప్పాల్సి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఇంత ఆగ్రహం తెప్పించడానికి మరో కారణం ఏంటంటే
ఏదైతే తన నియోజకవర్గంలో జరిగిన ఒక స్కూల్లో జరిగిన ఒక చిన్న గొడవ, పిఠాపురంలో ఒక పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడి మీద జరిగిన దాడి ఘటనలో అది దళిత పిల్లవాడిని కావాలని కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేశారన్నట్టుగా దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం, సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం, ఏకంగా డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ ప్రతినిధులు నేరుగా పిఠాపురం వెళ్ళి అక్కడున్న దళితులను రెచ్చగొట్టి దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అన్న యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. అది కొంత పవన్ కళ్యాణ్కి నెగిటివ్ అయింది. జనసేన పార్టీ మీద కూడా విమర్శలు వచ్చే పరిస్థితి. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా ఒక ఆర్గనైజ్డ్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా నియోజకవర్గానికి వెళ్ళి స్కూల్లో జరిగిన చిన్న గొడవని కులాలకు ఆపాదించడం పైన పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఆయన డైరెక్ట్గానే తన మీటింగ్లో ఆ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధానంగా పిల్లలకు కూడా కులాలు అంటగడతారా అంటూ రైజ్ చేసిన ఆయన అధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంటే భయపడిపోతూ ఉన్నారు. అదేమని అడిగితే వాళ్ళ వెనక కిరాయి హంతకులు ఉన్నారు, గోండాలు ఉన్నారు, మేమేం చేయలేకపోతున్నాం సార్ అని అధికారులు నేరుగా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో రౌడీయిజం గురించి, రౌడీయిజాన్ని అంతం చేయాల్సిన పరిస్థితి, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే రౌడీలు కావచ్చు, అధికారులను బెదిరించే రౌడీలు కావచ్చు, పొలిటికల్ లీడర్లను ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రౌడీలు కావచ్చు, ఈ ఎంటైర్ రౌడీయిజాన్ని అంతమొందించే దిశగా ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ చేసిన ఇవాళ కామెంట్. అది కూడా మొన్న జరిగిన కలెక్టర్లు ఎస్పీల మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నేరుగా అధికారులు ఎవరు కూడా ఉపేక్షించొద్దని చెప్పానన్న విషయాన్ని కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు. రెండోది, ఇక్కడ రౌడీలను నక్సలిజంతో కంపేర్ చేశారు. అది చాలా కీలకం. ఇవాళ ఎంటైర్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో నక్సలైట్ల సిద్ధాంతాలతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, వాళ్ళ మాటలు మనం తీసుకోకపోవచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు అనుసరించకపోవచ్చు, కానీ అదే నక్సలిజాన్ని ఈరోజు కంట్రోల్ పూర్తి స్థాయిలో అసలు లేకుండా చేయటం, అంటే నక్సలైట్లు ఈరోజు కకావికలం అయిపోయేలా కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. సో నక్సలైట్లు ఏమైపోయారో కూడా అర్థం కాని పరిస్థితి. కొంతమంది మీరు అంటున్నట్టుగానే అసలు నక్సల్స్ ఏరి పారేసినట్టుగా ఏరేస్తామంటూ కూడా వార్నింగ్ ఎందుకు ఇచ్చారనుకోవచ్చు. ఎస్, అదే పాయింట్. ఇక్కడ నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం ఏరేయాలనుకుంది. నక్సలిజం వల్ల దీనివల్ల అంతర్గత అభివృద్ధి ఇబ్బంది పడుతోంది. వారి కోసం వాళ్ళని అడవుల నుంచి బయటికి రానియకుండా ఉండటం కోసం కొన్ని లక్షల మంది అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లను, కేంద్ర బలగాలను అక్కడ మోహరించాల్సి వస్తుంది. సో అంతర్గతంగా ఈ నక్సలైట్ల వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. గిరిజన గ్రామాలకు కనీసం రోడ్లు కూడా వేయనివ్వని పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ పోలీసులపైన దాడులు చేయటం, చంపేయటం ఇలాంటి ఘటనల నేపథ్యంలో నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి కల్లా కంప్లీట్ తుడిచివేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నట్టుగానే ఆపరేషన్ కగార్ అక్కడ నడుస్తున్న క్రమంలో మేజర్ నక్సలైట్లంతా, మావోయిస్టు అసలైన అగ్రనేతలంతా కూడా చనిపోయారు. చాలామంది లొంగిపోతున్నారు. సో అమిత్ షా చెప్పినట్టుగా నెక్స్ట్ వచ్చే మార్చి కల్లా భవిష్యత్తులో ఇక నక్సలిజం అనేది ఇండియాలో లేకుండా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ దిశగా సక్సెస్ కూడా అవుతుంది. సో అదే అంశాన్ని వాళ్ళ పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఏ అంశంలో ప్రస్తావించారు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రౌడీలు ఎవరైతే ఉన్నారో, రౌడీలు కూడా ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారు, బెదిరిస్తున్నారు, హింసకు పాల్పడుతున్నారు, అధికారులను పైన దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ప్రజలపైన దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని నక్సలైట్లను ఏరివేసినట్టుగా ఆపరేషన్ కగారు మాదిరిగా ఏపీలో కూడా ఈ రౌడీజాన్ని పూర్తిగా తుడిచివేసే దిశగా, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఈ రౌడీ షీటర్లు కావచ్చు, రౌడీజం చేసేవారిని ఏరిపారేయాలన్న సంకేతాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా మిమ్మల్ని అందరినీ మీ అందరి తాట తీయాలనే కామెంట్ కూడా చేశారు. యోగి ఆదిత్యనాథ్ని కంపేర్ చేశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ని ఆయన రౌడీలతో ఇక్కడ కంపేర్ చేశారు. అక్కడ కగారు మాదిరిగా ఇక్కడ ఒకటి తీసుకొచ్చి ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. ప్రభుత్వాలు కనుక ఏదైనా అనుకుంటే ఒక డెసిషన్ తీసుకుంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న మావోయిజాన్ని, అంటే నక్సలైట్ ఉద్యమాన్ని కూడా ఈరోజు తుడిచివేశాం. అలాగే ప్రభుత్వం కనుక ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రౌడీలు అన్నవాళ్ళు లేకుండా చేయొచ్చు, రౌడీయిజం అనేది ఇక్కడ పేరు వినపడకుండా చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు అన్నారు అంటే, అక్కడ కూడా గోండాయిజం. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాకముందు కంప్లీట్ గోండాయిజం. ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే, ఏ డిస్టిక్లో చూసినా సరే గోండాయిజం పెత్తనం, మనుషుల్ని పబ్లిక్గా కాల్చి చంపటం, నరికి చంపటం, అమ్మాయిలపైన అత్యాచారాలు చేయటం, వాళ్ళ ఆస్తులు దోచుకోవటం, లూటీలు చేయటం విచ్చలవిడిగా భయంకరంగా ఉండేది. ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి యూపీలో కొన్ని రాష్ట్రాల్లో ఉండేది. యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రౌడీజాన్ని గోండాయిజాన్ని అక్కడ అంతం చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ రౌడీ షీటర్లను ఎన్కౌంటర్ చేశారు. కొన్ని వేల మంది రౌడీలను గోండాలని ఆయన ఎన్కౌంటర్ చేశారు. అసలు రౌడీ అన్న పేరు, రౌడీయిజం అనే పేరు కూడా అక్కడ వినపడకుండా ఈరోజు చేశారు. వాళ్ళ ఆస్తుల్ని బుల్డోజర్ పంపించి ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎవరు ఇంకొకటి పైన బెదిరింపులు చేయాలన్నా, ఆస్తులు లాక్కోవాలన్నా, అత్యాచారాలు చేయాలన్నా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఆ స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ నేను మీకు ఇవ్వాలి, సో ఆ మాదిరిగా ఇక్కడ ఉన్న రౌడీయిజం మొత్తాన్ని కూడా తుడిచేయాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రెండోది ఆయన అన్న మాటలు ఇంకో కీలకమైన పాయింట్, మీ చేతి రాతలను అరగదీస్తాను అని. మీరు ఇక పైన ముద్రలు కూడా వేయకుండా మీ చేతి రాతలు తీసేలా కాలు చెయ్యికి చెయ్యి తీసేస్తాను, మీ అందరి తాట తీస్తానన్న వార్నింగ్ని పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి, నేను చావుకు భయపడను, ఒకవేళ నేను రోడ్డు మీద వెళ్తుంటే ఏమైనా యాక్సిడెంట్ అయ్యి నాకేదైనా అయినా కూడా, కానీ నేను పోయే ముందు మాత్రం మీ అందరి తాట తీసే పోతాను అంటూ ఇంకొక మాట కూడా పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగానే ఇక్కడ చేశారు. సో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈరోజు ఒక రౌడీలకు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేను కనుక ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే మీరేమైపోతారో ఆలోచించుకోండి అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఫస్ట్ టైం ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చే పరిస్థితి చేశారు. బహుశా ఇవాళ మీటింగ్లో చెప్పినట్టుగా ఆయన సీఎం చంద్రబాబుతో మాట్లాడి సో ఒక యాక్ట్ లాంటిది, గోండా యాక్ట్ లాంటిది తీసుకొచ్చే ప్లాన్ కూడా ఏదో చేస్తున్నట్టున్నారు. అంటే గోండాలు అంటే ఇక్కడ కేవలం పబ్లిక్గా బరిదెగించే వాళ్ళే కాకుండా సోషల్ మీడియాలో నేతలను ఉద్దేశించి, వారి ఫ్యామిలీస్ని ఉద్దేశించి తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళని కూడా ఈ గోండా యాక్ట్ల కింద అరెస్ట్ చేయడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవసరమైతే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారంటే కొంతమంది రౌడీలను అవసరమైతే ఎన్కౌంటర్ చేసే దిశగా, నక్సలైట్లను ప్రస్తావించినట్టుగా ఛత్తీస్గఢ్లో నక్సలైట్ ఉద్యమం అనేది లేకుండా చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం అనేది లేకుండా చేస్తానంటూ పబ్లిక్గానే వాళ్ళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ అశోక్, అయితే ఈ మధ్య కాలంలోనే వైసీపీ మాజీ మంత్రులు కూడా కొన్ని బెదిరింపులకైతే పాల్పడిన సందర్భాలు బహిర్గతంగానే వాళ్ళు మాట్లాడారు. మేము అధికారంలో ఇంకో 2 సంవత్సరాలలో మేమంతా కూడా అధికారంలోకి వస్తాము, అప్పుడు ఏం చేయాలో అది చేస్తాము, ఎవరిని జైలుకి పంపించాలో వారిని పంపిస్తామంటూ కూడా వారు ఏ విధంగా అయితే వ్యాఖ్యానాలు చేస్తారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారు. అంటే కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీ ప్రాణాలు తీస్తాము, అదేవిధంగా ఆఫీసర్స్ అందరినీ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు అన్నారు. అంటే దేన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు? అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కొన్ని ఫ్లకార్డులు కనిపిస్తున్నాయి. ఈవెన్ హైదరాబాద్ సిబిఐ కోర్టుకు అటెండ్ అవ్వటానికి వచ్చినప్పుడు కూడా కొన్ని ఫ్లకార్డులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకుంటూ ఉన్నారు. అందులో మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడిని రప్ప అంటూ వాళ్ళు ఆ ఫ్లకార్డులు పెడుతున్నారు. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి, కొన్ని కేసులు కూడా ఫైల్ చేశారు. అంటే మేము పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ అది, మేము వస్తే రప్ప మనం ఒక్కొక్కడిని తెగ నరుకుతాను అన్నట్టుగా ఆ సంకేతం ఇచ్చేలా ఫ్లకార్డులు పట్టుకుంటూ ఉన్నారు. అంటే రేపు మళ్ళీ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కొక్కడిని తలలు తెగ నరుకుతాం అన్నట్టుగా పబ్లిక్గానే ఫ్లకార్డులు పట్టుకుని వాళ్ళు బెదిరిస్తున్నారు. కొంతమంది నేతలు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కడిని వదిలిపెట్టాం, ఒక్కొక్కడి అంతు తేలుస్తాం, ఇంకా ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా పూర్తి స్థాయి మెజారిటీ రాకముందే, అంటే మేము లీడ్లోకి రాగానే మీ ఒక్కొక్కడి ఇంటి ఇళ్ల మీద దాడులు చేస్తాం, ఆస్తులు లాక్కుంటామంటూ ఈ రకంగా బెదిరింపులు పబ్లిక్గానే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే ప్రయత్నం చేశారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ వాళ్ళు నేరుగానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అంటే మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరిని ఏదో చేసేస్తామని భయపడుతున్నారు, మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏం పీకారు అన్న పదాన్ని కూడా ఆయన వాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు, మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏమీ భయపెట్టలేకపోయారు, మేము ఎప్పుడు కూడా నీకు భయపడలేదు, అలాంటిది రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తావు నువ్వు అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండోది ఏంటంటే ఉత్తరాంధ్రలో రీసెంట్గా ఏదో ఒక మీటింగ్కి సంబంధించి మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మీద దౌర్జన్యమో దాడిలో సంథింగ్ ఏదో వాళ్ళ నేతలు ప్రస్తావించినట్టున్నారు. ఆ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన ఉత్తరాంధ్ర మీటింగ్లో రౌడీజం మనము చేద్దామని మన వాళ్ళు అంటూ ఉన్నారు, అప్పుడు మనకేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మధ్య తేడా ఏముంటుంది, వాళ్ళు రౌడీజం చేయబట్టే కదా ఆ రౌడీజాన్ని తరిమి కొట్టి మనం వాళ్ళని పంపించి మనం అధికారంలోకి వచ్చాం, మళ్ళీ మనం కూడా అదే చేస్తే ఎలా అని నేను మా వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పాను అన్న మాట కూడా ఆయన చెప్పే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రౌడీయిజం గురించి ఈ స్థాయిలో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడటానికి కారణం, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ రప్పామంటూ నరికేస్తామంటూ పట్టుకున్న ఫ్లకార్డులే ఇందుకు మూల కారణంగా మనకైతే కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో అయితే వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో మేము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తాము అంటూ కూడా ఆఫీసర్స్ ని కూడా బెదిరిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. సో వారందరికీ కూడా ఒకటే చెబుతున్నా, ఎవరు కూడా గీత దాటి మాట్లాడొద్దు, అందరూ గీత దాటకుండా ఎవరి కంట్రోల్లో వాళ్ళుండి మాట్లాడాలి అంటే చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెలకొన్న వివాదాలు, పోస్టులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. వారందరికీ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా?